మన పట్టణాల్లో కూడా నీకు కొంచెం నా శక్తి ఉన్న వరకు నాకు సేవ చేయాలని నేను ఈరోజు మీ అందరికీ ఈ క్యాంప్ నడిపిస్తాను. నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి రాలేదు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడ నిలబడుతున్నారు. మీరందరూ ఈ డాక్టర్స్ ద్వారా వాళ్ళు కూడా సోషల్ సర్వీస్ వాళ్ళకి చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు ఈరోజు ఫ్రీగా నీకు వచ్చి వాళ్ళదొక అమూల్యమైన సమయం వాళ్ళు మీకోసం సేవ కోసం వాళ్ళు కూడా వచ్చారు. ఈరోజు మన కార్పొరేటర్ గారు వర్మ గారు మీ ముందున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి కృషి చేసిన విషయం మన అందరికీ తెలుసు. మన ఎమ్మెల్యే గారు సూర్యరెడ్డి గారు కూడా ఉన్నారు. ఈరోజు ఇది ఎలక్షన్ స్పీచ్ కాదు. నేను మీకందరికీ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మన పేదవాళ్ళకి ఉన్న పార్టీ. ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ విధానాల్లో నేను నడవాలని నేను నిర్ణయించుకొని మీ అందరి దగ్గర వచ్చాను. మీరందరూ మందులు వాడుకొని మీరందరూ శ్రేష్ఠ కావాలని నేను కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రమ్మంటే అర్జెంట్ వస్తారు. అవును, ఇదంతా డౌన్ కదా, వాటర్ పోద్ది కదా. కాలువలు అడ్డు పెట్టేస్తున్నారా? మీలో మీరు అడ్డు పెట్టేసుకుంటే ఇక్కడ నీరు డౌన్ మనం చూడొచ్చు. ఈ డౌన్ మీద జాలి వేసారు. పిల్లలేందుకు బాబు పిల్లలు తప్పండి. వాళ్ళు అడుగుతారు స్టే మళ్ళీ దీని మీద కట్టుకోవడానికి వాళ్ళు ఎవరంటే టెంపరీ కూడా ఎన్రోల్ చేస్తారు. పోలీస్ ఉంటే పోలీస్ విల్ కమ్ అండ్ ప్రాబ్లం. సో గవర్నమెంట్ మేడం గారు ఏమన్నారంటే 15th వరకు మీరు వెయిట్ చేయండి. 15th ఎలాగో మేడం గారు వస్తారు, ఒక మాట కమిషనర్ దగ్గర కూర్చుంటాం. అప్పుడు ఇంకా వాళ్ళు మేము తేల్చలేమంటే అయితే మీరు ఎస్కార్ట్ ఇవ్వండి, ఎవరి ప్లేస్ లో వాళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమందాం కమిషనర్. మేడం వచ్చేస్తాం. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటేనండి 79లో మున్సిపల్ ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళు అక్వైర్ చేసినప్పుడు ఈ సైట్కి ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గజెట్ పబ్లిసిటీ చేశారండి. అప్పటికి 95 ఫ్యామిలీస్ ఇక్కడ ఉండేవండి. వీళ్ళకి సైట్ రిజిస్ట్రేషన్ 82లో జరిగిందండి. ఈ సైట్ మీద 79లో ఇప్పుడు గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. 82లో అదే సైట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఈ విధంగా జరిగింది. అలాగే ఇప్పుడు ఏమో 200 ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పంపించేస్తున్నారు. 20 years ఏమో ఇక్కడ హిస్టరీ ఉంది మాకు. ఇంతకాలంగా ఉండి ఈ రోజు ఎక్కడికో పంపించేయాలనో మరోటో ఆలోచన చేస్తే అది ఏమాత్రం కూడా సమంజసంగా ఇదవటం లేదు. అందుచేత సిటీ లిమిట్స్ లో ఉండి ఉత్తమమైన పని అండి. మనం కూర్చొని ఒకసారి వర్మ గారు మనం కూర్చొని అప్పుడు